విజయనగరం జిల్లా గజపతి నగరం పోలీస్ స్టేషన్ వద్ద డీఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరువనంతపురం జిల్లాకు చెందిన ఎస్వి శ్రీజిత్ ఎస్ నిస్సం శ్రీజిత్ రామస్వామిలు కోరాపుట్ నుంచి తిరువనంతపురంకి 19 బ్యాగుల్లో 95 కిలోల గంజాయిని కార్లు తరలిస్తుండగా పట్టుబడినట్లు బొబ్బిలి డీఎస్పీ శ్రీధర్ చెప్పారు. గజపతి నగరంలో వాహనాల తనిఖీలు ట్రైనీ డీఎస్పీ మహేంద్ర చేపడుతుండగా పట్టుబడ్డారని తెలిపారు. సిఐ ఎన్వి ప్రభాకర్, ఎస్ఐ మహేష్ పాల్గొన్నారు. ఈ ఒక కారు ముగ్గురు వ్యక్తులు సర్దినట్లు ఉండొచ్చు కదా, కాకి డ్రెస్ మాకు కనబడాలి కదా. అది రోజు రాగండి, మీరు ఎలా తెచ్చి కూర్చోండి, రాదా నిలబడతా నిలబడి నువ్వు లేచిపోక ఒకసారా డౌట్ వచ్చి దాన్ని ఆపి చెక్ చేయగా దానిలో ఈ గంజాయి సంబంధించి 95 కేజీలు 19 ప్యాకెట్స్ 19 ప్యాకెట్స్ ఒక్కొక్కటి 5 కేజెస్ లెక్కన 95 కేజెస్ గంజాయి కనుగొనడం జరిగింది. వెంటనే మా ప్రొబేషనరీ డిఎస్పీ గారు వాళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళ ముగ్గురు పేర్లు కూడా ఒకడు శ్రీజిత్ ఎస్వి, ఒకడు శ్రీజిత్ సన్ ఆఫ్ సానెల్ కుమార్ 25 years, క్యాస్ట్ నాడార్, శ్రీకుట్టి భవన్, తిరువనంతపురం, కేరళ డిస్ట్రిక్ట్. రెండో అతను వచ్చేసి నిస్సాం సన్ ఆఫ్ సులేమాన్ 37 సంవత్సరాలు, కుళైవేడు వీధి, నడిమంగర్, తిరువనంతపురం డిస్ట్రిక్ట్. మూడో వ్యక్తి వచ్చేసి సుజిత్ రామస్వామి సన్ ఆఫ్ రామస్వామి 30 years, నాతిర్కాడు, తిరువనం డిస్ట్రిక్ట్. వీళ్ళ ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కారు నెంబర్ KL01 AX 2915 కేరళకి సంబంధించిన కారుని, వాళ్ళ దగ్గర 3 మొబైల్ ఫోన్స్ని, తర్వాత 27,000 అమౌంట్ కూడా ఉండింది, డబ్బులు. వీటినన్నింటినీ కూడా సీజ్ చేసి పంచాయతీదారుల సమక్షంలో కేసు రాసి ప్రొసీజర్ పడతారు.